లేకపోతే ప్రధానమంత్రి గారితోనో లేకపోతే ఆర్థిక మంత్రి గారితోనో లేకపోతే డిఫెన్స్ మినిస్టర్తోనో మాట్లాడి కొంచెం ఇక్కడ సహాయ చర్యలకి హెలికాప్టర్లో లేకపోతే ఇంకోటో కేంద్ర ప్రభుత్వ సహకారం కోరకుండా రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి మీరు ఉప ముఖ్యమంత్రి హోదాలో అధికారుల్ని సమన్వయపరచకుండా కలెక్టర్ని సమన్వయపరచకుండా ఫారెస్ట్ మినిస్ట్రీ ఎవరండి, పంచాయతీరాజ్ మినిస్టర్ ఎవరండి? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు ఎవరు? ఫారెస్ట్ మినిస్టర్ మీరు కదా రెస్పాన్స్. ఫ్లడ్లో చిక్కుకుంటే 72 గంటలైనా కనీసం మంచినీళ్లు వాటర్ ఇవ్వలేని ఇట్లాంటి చేతగాని చావలేని ప్రభుత్వం రాష్ట్రం మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? విజయవాడ మొత్తం విపత్తు వస్తే ఎలా హ్యాండిల్ చేయగలుగుతుంది? 60 లక్షల మంది ప్రజలు నివసించేటువంటి పరిసర ప్రాంతాల్లో ఒక్కసారి విజయవాడ ఆనకట్ట తెగితే విజయవాడ సగం మునిగిపోతే విపత్తుని ఎలా హ్యాండిల్ చేస్తుంది? 2-3 ప్రాంతాల్లో ప్రజలకే వర్షం వస్తే కనీసం 72 గంటల నుంచి మంచినీళ్ళు ఇవ్వలేని ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి, ఒక ఉప ముఖ్యమంత్రి, ఇంత వేల మంది మంత్రివర్గం, ఇంతటువంటి వ్యవస్థ, ప్రజా వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని చెప్పేటువంటి మీరు అరే 72 గంటలైనా కనీసం తాగడానికి మంచినీళ్ళు ఇవ్వలేకపోతే ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా పనిచేస్తుంది, విజనరీ ప్రభుత్వం ఎలా చెప్పగలరు అంటున్నా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో పోస్కోలు కబుర్లన్నీ చెప్తారు, స్క్రిప్ట్ రైటర్లు పక్కన ఉంటారు కాబట్టి ఆ విపత్తు పరిశోధనా కేంద్రం జనవరుల శాఖ మీకు ఇచ్చిందన్న విషయం కూడా మీకు తెలియదు, అది కూడా చూసి చదవాలి మీరు. ఆ శాఖ ఉంటుందని మనకు తెలిస్తేనే కదా, ఆ శాఖ పరిస్థితి ఏందో మనకు తెలిస్తేనే కదా. కృష్ణానది అంటే మనకు తెలిస్తే, ప్రకాశం బ్యారేజ్ అంటే ఏం తెలిస్తే మనకి, ఎఫ్టీఎం లెవెల్ అంటే ఏం తెలుసు, బఫర్ జోన్ అంటే ఏం తెలుసు మనకి, నేషనల్ ఎన్జిటి జడ్జిమెంట్లు తెలుసా, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు తెలుసా? పోస్కోలు కబుర్లు ఆడటానికి మాత్రం అద్భుతంగా రెడీగా ఉంటారు. ముందు మైక్ ఉంటుంది, చప్పట్లు కొట్టడానికి గొర్రెలు జనాలు ఉంటారు పక్కన. కేంద్ర ప్రభుత్వం అప్పిస్తేనేమో గ్రాంట్ అని చెప్తారు. ఇప్పుడు వచ్చే 100 క్యూసిక్కుల నీరంతా సముద్రంలోకి వెళ్తుందా లేకపోతే విజయవాడ ఆనకట్ట మీద నుంచి పొలాల్లోకి వెళ్తున్నాయా? మీరేం చేశారు? మీరు గత ప్రభుత్వంలో మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఈ ప్రభుత్వంలో కూడా మీరు ప్రతిపక్ష నాయకుడు అయితే మిమ్మల్ని నేను ఒక్క మాట కూడా అనేవాడిని కాదు.